మెడివల్ ఇండియాలో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎర్లీ మెడివల్, లేటర్ మెడివల్. ఎర్లీ మెడివల్‌లో 712 నుంచి 1206 వరకు హిస్టరీలో పార్ట్ అంతా ఎర్లీ మెడివల్‌లోకి వస్తది. అయితే ఈ ఎర్లీ మెడివల్‌లో ఇస్లామిక్ ఇన్వేజన్స్ చూద్దాం. ఫస్ట్‌ది ఇస్లామిక్ ఇన్వేజన్స్ అనే కాదు, ఫారెన్ ఇన్వేజన్స్‌లో ఫస్ట్‌ది ఏంటంటే మొహమ్మద్ బిన్ కాసిం ఇన్వైట్ చేస్తాడు ఫస్ట్. మొహమ్మద్ బిన్ కాసిం అంటే ఇక్కడ సౌదీ అరేబియాలో ఉమయ్యద్ డైనాసిటీ ఉంటుంది. దాని రూలరే మొహమ్మద్ బిన్ కాసిం. అయితే ఆయన నెక్స్ట్ ఇక్కడ ఇండియాలో ఇదంతా ఇండియా పార్ట్ కదా. అప్పుడు ఇండియాలో సింధ్ ప్లేస్లో రాజా దహీర్ రూలర్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటంటే ముందు ట్రేడ్ రిలేషన్స్ ఉండేవి, మంచి ట్రేడ్ రిలేషన్స్ ఉండేవి. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా షిప్స్ వస్తున్నప్పుడు ఈ మధ్యలో ఎక్కడో లూట్ అయిపోయాయి. ఇవన్నీ అయిపోతే అప్పుడు ఎవరు లూట్ చేస్తారంటే సొమాలియాలో ఎక్కువ మంది పైరేట్స్ ఉంటారు. సొమాలియా మొత్తం పైరేట్సే, వాళ్ళంతా దీన్ని లూట్ చేసేవారు. అయితే ఉమయ్యద్ రూలర్ ఎవరు? మొహమ్మద్ బిన్ కాసిం. ఇక్కడ ఈ దేవల్ అనే పోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ పోర్ట్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటాడు. కంట్రోల్ చేసుకుంటే అప్పుడు ఈ లూటింగ్ అన్నీ ఆగుతాయి కదా. అప్పుడు ఇక్కడ ఈ పోర్ట్ మీద అటాక్ చేస్తాడు. అంటే ఇక్కడ సింధ్ ప్లేస్లో అటాక్ చేసి దేవల్ పోర్ట్ని కంట్రోల్ చేసుకుంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి ఆశ పెరుగుద్ది, ఎందుకంటే బాగా రిచ్గా ఉంటుంది ఇక్కడ. ఎక్కువ మొత్తం ఇక్కడ ఎక్కువ వెళ్తుండడం వల్ల ఏం చేస్తాడంటే ఈ రాజుని చంపేసి మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇది ఫస్ట్ ఇన్వేజన్. ఫస్ట్ ఇన్వేజన్ ఎక్కడ జరిగిందంటే సింధు పోర్ట్ మీద జరిగింది. రాజా దహీర్ అప్పుడు రూలరు. ఇక్కడ దేవల్ పోర్ట్ని క్యాప్చర్ చేసుకుంటాడు. మళ్ళీ ఈ ఇన్వేజన్ అయిన తర్వాత ట్రేడ్ రిలేషన్స్, కల్చరల్ రిలేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. ఇదే ఫస్ట్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేజన్ ఇది. దీనివల్ల ఇస్లామిక్ రిలీజన్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇంకా ఈ దేవల్ పోర్ట్ ఉంది కదా, ఇది ప్రజెంట్ కరాచీలో ఉంటుంది. ఇది ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేజన్. సెకండ్ ఇస్లామిక్ ఇన్వేజన్ అన్న ఫస్ట్ టర్క్ ఇన్వేజన్ అన్న ఒకటే. ఇది ఫస్ట్ 10th century AD టైంలో వెస్ట్ ఏషియాలో ఏంటంటే కంటిన్యూస్గా థ్రెట్ ఉండేది. ఎవరి నుంచి అంటే సెంట్రల్ ఏషియా నుంచి వెస్ట్ ఏషియా పైన ఎక్కువ కంటిన్యూస్గా థ్రెట్ ఉండేది. ఎందుకంటే వెస్ట్ ఏషియాలో ఇస్లామ్స్ ఉండేవారు, సెంట్రల్ ఏషియాలో వాళ్ళు ఏ రిలీజన్ కాదు, నేచర్ వర్షిప్పర్స్. అయితే వెస్ట్ ఏషియాలో సమానిడ్ డైనాసిటీ ఉంది. ఆ టైంలో సమానిడ్ డైనాసిటీ ఉంటే కంటిన్యూస్గా థ్రెట్ ఉండడం వల్ల అప్పుడు కొత్తగా ఒక పోస్ట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు, అదే గాజీ అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, సమానిడ్ డైనాసిటీని ప్రొటెక్ట్ చేయడమే ఆయన మెయిన్ వర్క్. అయితే ఇంకా ఇస్లాంని కూడా ప్రాపగేట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఎయిమ్ ఆఫ్ గాజీ. అయితే అప్పుడు ఒకరిని ఎన్నుకుంటారు వీళ్ళందరూ కలిసి. ఎవరంటే మొహమ్మద్ గజనీని రూలర్గా చేస్తే ఆయన ఏం చేస్తారంటే సమానిడ్ డైనాసిటీని ప్రొటెక్ట్ చేస్తాడు, ఇస్లామ్స్ని ప్రాపగేట్ చేస్తాడు. ప్రాపగేట్ చేయడానికి ఆయన కోర్ట్ పోయిట్ ఎవరంటే ఫిర్దౌసి ఉంటాడు. ఆయనేమో షాహ్నామా బుక్ రాస్తాడు. దానివల్ల చాలామంది ఇస్లామ్స్లో కన్వర్ట్ అవుతారు. కన్వర్ట్ అవ్వని వాళ్ళని బలవంతంగా కూడా కన్వర్ట్ చేసేస్తారు. అయితే మళ్ళీ ఈ సమానిడ్ డైనాసిటీని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ప్రొటెక్ట్ చేయడానికి ఈ రెండు జరగడం కోసం ఎక్కువ వెల్త్ కావాలి, అంటే ఎక్కువ ఫండింగ్ కావాలి. ఇది ఎక్కడి నుంచి అంటే ఇండియాని ఎక్కువ సార్లు లూట్ చేసేవాడు. ఇండియాలో టెంపుల్స్ అన్నీ మంచిగా రిచ్గా ఉండేవి, అల్ట్రా రిచ్. అయితే ఇంకా కంప్లీట్గా ఇక్కడ ఉన్న అన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు. గోల్డ్ ఇంకేమేమి ఉంటే మొత్తం అన్నీ పట్టుకొని, గోల్డ్ వెల్త్ మొత్తం పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఈ రెండు పనులు జరిగేవి. అయితే ఇలా జరిగినప్పుడు నెక్స్ట్ 16th ఇన్వేజన్లో సోమనాథ్ టెంపుల్ మీద అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ టెంపుల్ చుట్టుముట్టేస్తారు. ఇక్కడ ఏం కావాలో మొత్తం తీసుకెళ్ళిపోగాని టెంపుల్ని అటాక్ చేయొద్దు అనేసి. అంటే ఆ జ్యోతిర్లింగం ఉంటుంది కదా, సోమనాథ్ టెంపుల్ ఏమో 12 జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ది. అయితే ఆ జ్యోతిర్లింగాన్ని కానీ కూల్ చేస్తే మళ్ళీ అక్కడ ఇంకోసారి పెట్టడం అవ్వదు జ్యోతిర్లింగం. కానీ అది కూల్ చేసినప్పుడు దాని మీద ఎవరైనా బలి ఇస్తే మళ్ళీ దాన్ని ప్రతిష్ఠ చేయొచ్చు. దాన్ని ఎలా బలి ఇవ్వడాన్ని ప్రాణ విసర్జన అంటారు. అలా జరిగితే మళ్ళీ నెక్స్ట్ టైము అక్కడ మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చు ఇంకో లింగాన్ని. అలాగా సెకండ్ టైం ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ టెంపుల్ హెడ్ ప్రీస్ట్ ఏం చేస్తాడంటే జ్యోతిర్లింగం పైన ఉంటాడు. దాంతోపాటు మొహమ్మద్ గజ్నీ ఆయన తలతో పాటు ఆ జ్యోతిర్లింగాన్ని కూల్చేస్తాడు. హిస్టరీలో
నిలిచిపోవడానికి చేస్తాడు మొహమ్మద్ గజ్నీ. అయితే మళ్ళీ సెకండ్ టైం అది అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఎవరంటే రాజా భీమ్దేవ్ సోలంకి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తాడు, మళ్ళీ కూల్చేస్తారు. మళ్ళీ థర్డ్ టైం ఎవరు చేస్తారంటే ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇది సోమనాథ్ టెంపుల్. అయితే ఈ మొహమ్మద్ గజ్నీ ఉన్నారు కదా, ఆయన వెస్ట్ ఏషియాలో కల్చరల్ రీజనరేటర్, కానీ ఇండియాలో కంప్లీట్గా లూటింగ్, ప్లండరింగ్ ఇవన్నీ చేసి దాన్ని బిల్డ్ చేస్తాడు. ఇది సెకండ్ ఇన్వేజన్. నియర్లీ 17 టైమ్స్ అటాక్ చేస్తాడు ఇండియాని. థర్డ్ ఇస్లామిక్ ఇన్వేజన్ చూద్దాం. దీన్నే సెకండ్ టర్క్ ఇన్వేజన్ అని కూడా అంటారు. 1170 నుంచి 1206 వరకు జరుగుతుంది. అయితే సమానిడ్ డైనాసిటీ ఫస్ట్ చూసాం కదా, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సిరియా వరకు ఉంటుంది అది. అయితే 12th సెంచరీ టైంలో వెస్ట్ ఏషియాలో మొత్తం వలటైల్గా ఉండేది. సిచ్యువేషన్ అంతా వలటైల్గా ఉండడం అంటే ఇంటర్నల్గా ఫైట్స్ స్టార్ట్ అయ్యాయి ఆ డైనాసిటీలో వాళ్ళకే. అయితే ఆ టైంలో సమానిడ్ డైనాసిటీని సెల్జుక్ డైనాసిటీ రీప్లేస్ చేస్తుంది. సెల్జుక్ డైనాసిటీ మళ్ళీ 2 బ్రాంచెస్గా విడిపోద్ది. ఒకటి గురిడ్ డైనాసిటీ, ఇంకా క్వారిజ్మీ. ఈ 2 బ్రాంచెస్ అయినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే గురిడ్ డైనాసిటీకి 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 మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే సిరియా మీద కంట్రోల్ కోసం గురిడ్ డైనాసిటీకి ఖవారిజ్మీ డైనాసిటీకి ఫైట్ స్టార్ట్ అవుతుంది. అయితే సిరియానే ఎందుకంటే సిరియాని ఏమంటారు, క్రాడల్ ఆఫ్ సివిలైజేషన్ అంటారు కదా. ఫస్ట్ అగ్రికల్చర్ అక్కడే, కాపర్ యూసేజ్ కూడా అక్కడే. అయితే ఇలాగ ఫైట్ సిరియా మీద కంట్రోల్ కోసం ఫైట్ అయినప్పుడు ఖవారిజ్మీ గెలుస్తుంది, గురిడ్ ఓడిపోద్ది. కాబట్టి గురిడ్ ఇంకా వెస్ట్ ఏషియా వైపు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ లేకుండా అయిపోద్ది. ఈస్ట్ వైపే ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళు. అలాంటి టైంలో ఏమంటే ఆ టైంలో రూలర్ ఎవరంటే మొహమ్మద్ గురి డైనాసిటీ రూలర్. అయితే వాడేమో వెస్ట్ వైపు కాకుండా ఈస్ట్ వైపు ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఇండియా పైకి ఆడికి అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. అయితే ఫస్ట్ టైంలో ఇండియా వైపు వచ్చినప్పుడు ఫస్ట్ టైమే ముల్తాను, ఉచ్చు ప్లేసుల్ని అనెక్స్ చేస్తాడు, కానీ అటాక్ చేసి కంట్రోల్ చేసుకుంటాడు. కానీ సోమనాథ్ ప్లేస్కి వచ్చినప్పటికి ఓడిపోతాడు. ఎవరు ఓడించేస్తారంటే రాజా భీమ్దేవ్ సోలంకి 2. ఈయన చేతిలో ఓడిపోతే అప్పుడు మళ్ళీ దాన్ని వేరే వైపు కాన్సన్ట్రేట్ చేస్తాడు, అక్కడ ఓడిపోయాడని చెప్పి. ఎక్కడికంటే బటిండా ఏరియా అని ఉంటుంది, తబర్ హింద్. దాన్ని బటిండా అంటారు, లేదా తబర్ హింద్ కూడా అంటారు. ఇది చౌహాన్స్ కంట్రోల్ చేస్తున్నారు ఆ టైంలో. దాని రోల్ ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్. అయితే 1191లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్ స్టార్ట్ అవుద్ది. 1191లో ఎవరంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఉంటారు కదా అక్కడ చౌహాన్స్లో. అజ్మీర్ ఏరియాలో పృథ్వీరాజ్ చౌహాన్ ఉంటాడు. అయితే ఫస్ట్ టైం గురిని పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించేస్తాడు. కానీ సెకండ్ టైం 1192లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్ అవుతుంది. ఈ టైంలో గురి మంచిగా ప్రిపేర్ అయ్యి రావడం, మళ్ళీ పృథ్వీరాజ్ చౌహాన్కి ఒకరు మోసం కూడా చేస్తారు. అంటే అప్పుడు ఆ టైంలో ఒక ఎక్కువ ఉంటారులే రూలర్స్. సెంట్రల్ ఏషియాలోని, వెస్ట్ ఏషియాలోని, మాల్వా రీజియన్లోని, ఢిల్లీ రీజియన్లోని, ఇలా బుందేల్ఖండ్లో ఇంకా వేరే డైనాసిటీస్ ఉంటాయి. అవి పవర్ఫుల్లే. అన్నిట్లో పవర్ఫుల్ ఏంటంటే చౌహాన్స్. అజ్మీర్ రాజస్థాన్లో ఉన్న చౌహాన్స్ పవర్ఫుల్. అయితే కనౌజ్ ఏరియా రూలరు జైచంద్ ఎవరికి హెల్ప్ చేస్తాడంటే మొహమ్మద్ గురికి హెల్ప్ చేస్తాడు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్లో హెల్ప్ చేయడం వల్ల హెల్ప్ చేసి మళ్ళీ గురి కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తాడు సెకండ్ టైం. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతే ఇది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్. నెక్స్ట్ ఏంటంటే 1194లో బ్యాటిల్ ఆఫ్ చండేవర్ అవుతుంది. చండేవర్ అంటే ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ జైచంద్ని ఓడించేస్తాడు. జైచంద్ ఎవరు, ఫస్ట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్లో మొహమ్మద్ గురికి హెల్ప్ చేస్తాడు కదా అగైనెస్ట్ పృథ్వీరాజ్ చౌహాన్. ఇప్పుడు 1194లో చండేవర్ వార్లో ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరంటే మొహమ్మద్ గురి ట్రస్టెడ్ స్లేవ్ కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేస్తాడు, ఇప్పుడు 1194లో చండేవర్ వార్లో జైచంద్ను ఓడించేసి దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు ఆ ఏరియాని. అప్పటి నుంచి ఇంకా ఇన్ఫార్మల్గా టర్కిష్ రూలు నార్త్ వెస్ట్ ఇండియాలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1206లో గురిని కోకర్ ట్రైబ్స్ చంపేస్తారు సాల్ట్ రేంజ్లో. అయితే ఇంకా అక్కడి నుంచి 1206 నుంచి కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తనేట్ ఫౌండేషన్స్ని స్టార్ట్ చేస్తాడు.
ఇది థర్డ్ ఇస్లామిక్ ఇన్వేజన్. మొత్తం 3 ఇస్లామిక్ ఇన్వేజన్స్ అయిపోయాయి.